సార్ మీరు కెరియర్ స్టార్ట్ చేసిన 94లో నేను యాజ్ అ డైరెక్టర్గా Yeah. అప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. అవును సార్. సో అప్పుడు శ్రీనివాసరావు గారి సినిమా అంటే అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళు. అవును అవును. కానీ ఇప్పుడు ఐ మీన్ ఆనెస్ట్లీ అంటే అంత ఎక్సైట్మెంట్ ఉండకపోవచ్చు జనాల్లో కూడా. Yeah. అంటే ఎగ్జిబిటర్స్లో అదే చెప్పాను నేను. గుడ్ విల్ ఉంది కానీ బట్ అప్పుడు ఏదో భయం వేస్తుందా ఇట్లా ఇంత ఒకటి సార్, ఇప్పుడు యాక్చువల్గా మనకి వేరే బిజినెస్లు తెలుసు, మన సినిమా లేకపోయినా మనం బతకొచ్చు, అలాంటి సెక్యూరిటీసు సేఫ్టీసు ఉన్నవాళ్ళు లైట్ తీసుకోవచ్చు. ఓకే. బట్ సినిమానే ప్యాషన్ అనుకున్నప్పుడు, ఇదే కెరీర్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు దీన్ని ఎంతో డెడికేటెడ్గా చేస్తే తప్ప మనం అవుట్పుట్ ఇవ్వలేము. సో మీరు చెప్పినట్టు నేను కంటిన్యూస్ స్ట్రీక్ ఆఫ్ హిట్స్ ఇచ్చాను కెరీర్ బిగినింగ్. సో ఆ తర్వాత కొంచెం తడబాట్లు, అది ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చిందా, ఎనీవే నా మిస్టేక్గానే చెప్పాలి. అంటే ప్లానింగ్లో మెచ్యూరిటీ లేక చేసిన తప్పులు కావచ్చు. సో దట్ అందుకే నేను చెప్తూ వస్తున్నాను, నాకు ఏం చేయాలో తెలుసుకోవడానికి 20-25 ఇయర్స్ పడితే ఎలా చేయాలో తెలుసుకోవడానికి 30 ఇయర్స్ పట్టింది. సో అందుకనే తప్పులు జరగకుండా ఉండటం కోసం టైం తీసుకుని 1-10 సార్లు ఆలోచించుకుని స్టెప్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ అవ్వాలి, మళ్ళీ అదే స్టైల్ ఆఫ్ స్ట్రీట్ హిట్స్ ఇచ్చే కెపాసిటీ నాకు ఇంకా ఉంది అనేది ప్రూవ్ చేసుకోవాలనే తపనతోనే సినిమాలు చేస్తున్నాను. స్టిల్ మోస్ట్ హ్యాపీయెస్ట్ అంటే ఇంతవరకు నా లైఫ్లో రాలేదు. ఓకే. అంటే ఇప్పటి వరకు హ్యాపీయెస్ట్ అంటే